సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. అలా అదొకటి గొప్ప క్యారెక్టర్. అది ఒక రీసెర్చ్ వర్క్. అది దాన్ని పోలికలతో ఇది హిందీలో వచ్చింది ఇంగ్లీష్లో వచ్చింది అనడానికి తక్కువ. ఆ క్యారెక్టర్ ఉందేమో కానీ ఇన్ టోటో చూసుకుంటే సొంత ఊరు లాంటి సినిమాలు రెఫరెన్స్ నీకు ఎక్కువ దొరకదు. ఏదో ఏమంటారు, అది విక్రమ్ ఏదో చేసాడు ఒక సినిమా, నేను మనిషినే, అలాంటి శివపుత్రుడు అలాంటివి కొన్ని రెఫరెన్స్లు ఏదైనా క్యారెక్టర్ గురించి గెటప్ గురించి దొరుకుతాయేమో కానీ అదే ఒక గొప్ప ఫిలసాఫర్గా మాట్లాడుకుంటే ఆ క్యారెక్టర్ని అలాంటి రెఫరెన్స్లు ఎక్కువ దొరకవు. వాడు ఎవరిని కేర్ చేయడు, వాడిని చూసి అందరూ భయపడతారు. అదే క్యారెక్టర్. వాడు ఏం చదువుకోలేదు, అన్నీ మాట్లాడతాడు. వాడు చూస్తుంటాడు అలా 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 ఇంటింటికి వెళ్ళి, వీడికి 80 ఏళ్ళు అయిపోయాడు, రేపో మాపో వస్తాడు, మంది లెక్కేసుకుంటాడు. పక్కన మనవాడు అంటాడు. ఇంకో ఇంట్లో ఏడుపులు వినిపిస్తూ ఉంటాయి. ఒక చిన్న రాయి ఎక్కి ఆ కిటికీలోంచి తొంగి చూస్తాడు. పోయిందన్నమాట ముసలిది అనుకుని, అది నవ్వుతోంది అంటుంది లోపల. పళ్ళు లేవు దానికి. ఎవరో అంది, నేను రుద్రస్వామిని. నువ్వా పోయాననుకున్నావా? కిటికీలోంచి చూస్తున్నావు? లేదు, టీవీలో ఏడుపులయ్యి. నేను ఇదిగో జీడిపప్పు దంచుకు తింటున్నాను. పళ్ళు లేవు కదా, దంచుకు తింటుంది. పళ్ళు లేకపోయినా జీడిపప్పు తింటుంది. తిను బాగా తిను అనేది కిందకి దిగి మనవడితో అంటాడు, ఇది నా ఖాతా కాదు, నీ ఖాతా. ఇంకో 27 డోకా లేదు దానికి. ఇలాగా ఒక చోట పందిని ఈడ్చుకెళ్తూ ఉంటాడు, చచ్చిన పందిని. అలా హోటల్ కనిపిస్తుంది, అట్లు కాలుస్తూ ఉంటుంది. అది ఓ 20 మంది జనాలు ఉంటారు. వీడిని పందిని చూసేటప్పుడు ఇలాగో పరిగెత్తి వెళ్ళిపోతారు తింటున్న వాళ్ళందరూ. దీని బేరాలు పోయి తిట్టుకుంటుంది, చచ్చినవాడు ఇప్పుడే రావాలరా, అందరూ వెళ్ళిపోతున్నారు నిన్ను చూసి. అంటే ఇగా 2 అట్లు కాల్చి బాగా కాల్చు, రేపు నేను కూడా నిన్ను బాగా కాలుస్తాను నువ్వు నా కాటికి వచ్చాక. అదవా దరిద్రుడా అయితే. అంటే వాడికి తెలిసిన భాష అది. వాడు కాల్చడం అంటే అది, దీనికి కాల్చడం అంటే మన దోశ. వాడు కాల్చడం మనుషుల్ని. సో వాడు అందులో అంటాడు, రే బుజ్జిగా, ఈ భూమిని, ఈ నేలతల్ని ఇప్పటి వరకు ఎంతమంది కొని ఉంటారు, ఎంతమంది అమ్మ ఉంటారు. ఇప్పుడు ఈ ప్లేసే తీసుకో, మనం కూర్చున్న ప్లేస్. ఇది ఏ ఒక్కడితో కాదు, సృష్టి ఈ ఒక్కడు ఎంతకాలం ఉండడు. ఇది ఎప్పటి నుంచో ఉంది భూమి. ఈ మనుషులు మాత్రం వస్తూ వెళ్తూ ఉన్నారు. మనుషులు ఉండగానే ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి, ఆస్తులు కొనుక్కుంటుంటారు, అమ్ముతూ ఉంటారు. అలాగంటాడు, ఈ భూమిని ఇప్పటి వరకు ఎంతమంది ఎన్ని రకాలుగా కొని ఉంటారు, ఎంతమంది అమ్మి ఉంటారు. కొన్న ప్రతివాడు ఇది నాది 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 అనుకుంటుంటాడు. మనిషి ఎప్పుడో లేని దానికోసం ఎతుకుతా పోతూ ఉంటాడు. ఆ ఎతుకులాట్లో ఆడే తప్పిపోతాడు. ఎంతైనా మనకి కావాల్సింది ఏంట్రా, 6, 3. ఎంతవరకు వచ్చింది నీ కారు? ఏదో మళ్ళీ కష్టం సుఖం అనమాట. ఇంత వేదాంతం చెప్పినవాడు కారు కొనాలి, ఆడి సమస్య. ఎంతవరకు వచ్చింది నీ కారు? ఏదో 3,000. 3,000? 6,000 సరిపోద్దా? ఆడు 3,000 అడిగితే 6,000 సరిపోద్దా? కొనరా. మొలతాడు తప్ప ఏం లేదు ఆడి దగ్గర. ఆడు వచ్చేస్తున్నాడు, ప్రతి సంపాదించేసి ఏంటి ఆడిది? మొలతాడు కూడా కోసేసాను. చిత్త మీద పడుకోపోయాడు మొలతాడు. వాడిని మించిన వేదాంత ఎవరు? వాడిని మించిన ఎడ్యుకేషన్ తెలిసినవాడు ఎవడు? వాడిని మించిన సంస్కారం ఎవడు? ఇట్లా ఇవన్నీ మరి మాట్లాడే టాపిక్ వస్తే గొప్ప సినిమాలు నా దృష్టిలో. అవి ఎన్ని కోట్లు ఏ క్లబ్లో చేరాయంటే నేను చెప్పలేను. రూపాయి క్లబ్లో చేరాయేమో. కానీ ఆ సినిమా వరకు పెట్టిన దానికంటే ఎక్కువ వచ్చే శాటిలైట్ అప్పట్లో మంచి విజృంభణగా ఉన్న రోజుల్లో అమ్మారు అది. ఇట్లా మంచి సినిమాలు, చెడ్డ సినిమాలు అంటే టైంని బట్టి మారుతూ ఉంటాయి, సిచ్యుయేషన్స్ని బట్టి మారుతూ ఉంటాయి, ఇంకా రకరకాల కాంబినేషన్స్ బట్టి మారుతూ ఉంటాయి. అయినా కూడా మారకుండా అలా ఉండేవి మంచిగా చెప్పుకోవచ్చు మనం. అలా సినిమాల గురించి కాకుండా ఒక క్యారెక్టర్ గురించి చెప్పమంటే, సపోజ్ ఒక టాపిక్ తీసుకుందాం. ఒక పిసినారితనం అనేది ఒక క్యారెక్టర్గా ఉంటుంది, క్యారెక్టరైజేషన్. పిసినారితనం ఈవేళ కొత్తగా మనం కనిపెట్టామా?
మనిషి పుట్టినప్పటి నుంచి పిసినారితనం దాచుకుంటూ ఉంటాడు, రేపు ఉండదేమో అని. చీమ కూడా 2 పంచదార పలుకులు అయితే ఇంకో చీమ కొట్టేయకుండా దాచుకుంటుంది. పిసినారితనమే, కొంచెం కొంచెమే తింటుందేమో. కానీ ఇప్పటికీ ఎవర్ గ్రీన్గా ఉంది అది. ఎందుకని? మన సినిమాల్లో రేలంగి వేస్తే ఒకలా పండుతుంది, కోట వేస్తే ఒకలా పండు, ఇంకొకటి వేస్తే ఇంకొకలా పండు. మనుషులు మారినప్పుడు క్యారెక్టరైజేషన్ మారి టాపిక్ అదే. రేలంగి అదేదో సినిమాలో ఒక గాడ్రేజ్ బీరువాలోంచి తాళం తీస్తాడు భద్రంగా, తాళాలు మళ్ళీ ఎవరు దొబ్బేయకుండా తీసి ఏం చేస్తాడంటే 3 కట్టె పుల్లలు, పందెం పుల్లల్లా ఉంటాయి, దానికి ఒక తాడు కట్టి ఉంటుంది, అది ఇస్తాడు. ఇంకో సురుగు తాగుతాడు, ఎండు మిరపకాయలు 2 తీసిస్తాడు భార్యకి. ఇలాగ ఇచ్చి వంట అయిపోయింది వాటికి వెళ్ళిపోవాలి లాక్ చేసేస్తాడు. దాన్ని నిండా పెట్టుకుని ఇదేం కర్మరా నీకంటే పొదుపు అనమాట. అదే మరి కోట శ్రీనివాసరావు అందులో జంజాల గారు అదే మేకనే ఊహించుకొని దాన్ని పెట్టుకుని అదే తింటున్నట్టు ఊహించుకోవడం, అన్నీ పండుతాయి. అలాగే ఆమెలో పుచ్చంకాయలు ఇవన్నీ కింద చేరేసి కింద వంపేసి వెళ్ళిపోవడం, అన్నీ ఎంజాయ్ చేస్తాం మనం. అప్పట్లో మీరు ప్రతిదానికి ట్రెండ్, అప్పట్లో మీ హలో బ్రదర్ కావచ్చు ఏదన్నా. కానీ ఇప్పటికి వస్తే ప్రతి క్యారెక్టర్లు పంచులేయడం, ప్రతి క్యారెక్టర్ మాట నోరు తెరిస్తే పంచులేయడం అన్నది ఇప్పటి జనరేషన్కి కొంచెం విసుగొచ్చే ప్రక్రియలో మారిపోయింది. ఏ క్యారెక్టర్ అంటే అది ఎవరు ఒకరే డైరెక్టర్ విజన్లో చూడడం వల్ల ప్రతి క్యారెక్టర్ అలా మాట్లాడుతుందా, లేకపోతే అది పని మనిషి కూడా పంచులేస్తుంటుంది మన సినిమాలలో, అది ఎంతవరకు కాదు? ఇప్పుడు నా రోజుల్లో వాటిని ఏమంటావు నువ్వు? పంచి అంటావా? దాన్ని ఏమంటావు? అదొక ట్రెండ్ అంతే. అప్పట్లో ఒక ట్రెండ్, అది కొత్తదనం. పంచి కాదు, చిన్న తేడా ఉంది. నా వరకు నా రోజుల్లో అని నేను అన్న, కానీ ఒక ప్రయోగం. ఓకే, ఏం ప్రయోగాలు? ఒకడి ఇంటి పేరు ఒకడి పేరు 2 కలిపి ఒకడిని పిలవడం. ఒక సపోజ్ అప్పుల అప్పారావులో ఎంత శుభవార్త చెప్పావయ్యా దాసరి రాఘవేంద్రరావు అంటాడు. నాకు టెన్షన్, అది ముహూర్తం షాట్ అది పెట్టారు రాఘవేంద్రరావు గారు, దాసరి గారు క్లాపు డైరెక్షను. నాకు ఎవడే డైలాగ్ రైటర్ కొట్టేస్తారేమో మేకను కోసినట్టు అని భయం నాకు. వాళ్ళు పక్క నవ్వి ఎవరు డైలాగ్ రైటర్ అన్నారు, నన్ను పరిచయం చేశారు. ఓకే, కుర్రాడు కొత్తగా వచ్చాడండి, ఇలాంటి పదప్రయోగాలు చాలా చేస్తాడు అని. అలాగే అప్పుల అప్పారావులో నేను డైలాగ్స్ రాసుకుంటున్నాను, షూటింగ్ జరుగుతోంది. వేటూరి గారు ఒక సాంగ్ కంపోజ్ చేయడానికి, అప్పే చేయని వాడు గాడిదా చస్తే తీర్చకు 1000 వాయిదా అనేది రాజన్ నాగేంద్ర ట్యూన్ చేస్తున్నారు. ఈయన పాట వేటూరి గారు అక్కడ మార్పులు చేర్పులు ఆయన చేస్తున్నాడు. పెద్ద హాల్, విజయవాడలో షూటింగ్. నేను పక్కన కూర్చుని లింగేనో ఏదో బనీనో షర్ట్ వేసుకుని నేను రాసుకుంటున్నాను ఏదో. మధ్యలో ఒకడు బాబురావు అని ఒకడు, అతను సీనియర్ మోస్ట్ ఇండస్ట్రీ పుట్టినప్పుడు పుట్టాడు. అతను వేటూరి గారికి నన్ను పరిచయం చేయడం అనమాట. ఓకే, అయ్యా వేటూరి గారు, ఈయన ఎవరో తెలుసా? ఎల్బి శ్రీరామ్ అని నాటక రంగం నుంచి కొత్తగా వచ్చాడు, దులిపేస్తున్నాడు దుమ్ము, అన్నీ మీలాగే కొత్త పదప్రయోగాలు. ఇందులో హీరో అప్పులు కదా, ఇప్పుడు మీరు పాట తయారు చేస్తున్నారు కదా, అప్పే చేయని వాడు గాడిదేది. అలాంటి అప్పుల క్యారెక్టర్ షిఫ్ట్ల ప్రకారం అప్పుల వాళ్ళని రమ్మనేవాడు. పొద్దున్న ముసుగు పెట్టి పడుకుంటే జనం అందరూ తలుపులు బద్దలు కొట్టేస్తుంటే ముసుగు తెరిచి చిరాగ్గా అనే మొట్టమొదటి సినిమాలో అతని డైలాగ్ అప్పుడే తెల్లారిందా అని. ఇలా అన్నీ చేస్తుంటాడండి. అంటే ఆయన అలా చూశాడు, ఎంతంత కళ్ళు పెట్టుకున్నా అన్నాడు. తర్వాత ఎప్పుడు కనపడినా అప్పుడే తెల్లారిందా, బాగున్నారా, ఆ డైలాగ్ ముందు చెప్పి తర్వాత బాగున్నారా అంటాడు. అంత స్టాంప్ అయిపోయింది. ఎవరికో చెప్పాను ఎలా అంటున్నాడు ఆయన అని. నేను గర్వంగా చెప్తే వాళ్ళు అన్నారు, అది నీ డైలాగ్ గొప్పతనం కాదు, ఆయన పర్సనల్ బాధ అది, ఆయన అప్పులు అందుకని ఆయన కనెక్ట్ అయిపోయాడు దాంతో అంట. సో అలాగా పదప్రయోగాలను లేకపోతే ఇంకో ఎక్స్పెరిమెంటల్గా మేనరిజమ్స్, పదప్రయోగాలు. ఇంకా ఎలాగంటే ఉదాహరణకి మరి నేను వెళ్ళొస్తాను టాటా అంటే అశోక్ లేలాండ్, టాటా బిర్లా, టాటా బిర్లాలు అలా అనుకుంటే ఒకసారి టాటా అంటే ఒకసారి బిర్లా, ఒకసారి టాటా అంటే అశోక్ లేలాండ్ వెహికల్స్. అవునవును. ఓ ఇలా
ఏదో ప్రయోగం అలా చెయ్యాలి. ప్రతి డైలాగ్ బ్రహ్మానందం గారు ఉంటాడు, కోట గారు ఉంటాడు, ఇంకో ఎవడు ఉంటాడు, 20 మంది ఉంటారు. 20 మందికి కొత్తగా ఏదో చెయ్యాలి. రాత్రి తెల్లవారులు నిద్ర లేకుండా పడి చచ్చేవాడు. రాత్రి అంతా రాసేసి దాన్ని అక్కడ పెడితే ఈ బాబురావు గారు ఇవన్నీ ఆర్టిస్టులు వినిపించి రాత్రి బ్రహ్మాండంగా ఐడియా వచ్చింది, రాసేసాను ఎదుగు అనేవాడు. నేనేమో అలాగే పడుకుని మనం ఎక్స్పోజర్ అంతా మనం చక్కగా లో ప్రొఫైల్లో ఉండేవాళ్ళం అనమాట. మనం ఏమంటారు కారు కింద పెడతారు చూడు, సెల్లారును ఇంకో అందరూ మనం కనపడం ఎవరికి, అలా ఉండేది. ఇవన్నీ అప్పుడు మా కాలంలో పంచ్ అనే మాట తక్కువయ్యా. ఇప్పుడు కొత్తగా పంచి డైలాగులే నా తర్వాత ఎక్కువ వినిపిస్తున్నాయి. అది ఒక బాణి అంటామా ఏమని, పంచ్ అని అప్పుడు కూడా అనేవారేమో, కానీ ఇప్పుడు కేవలం పంచ్ అనేదే. నోరు తెరిస్తే పంచ్. ఆ పంచి ప్రతిదీ పంచే. అంటే కొన్ని మామూలుగా రాసినా కూడా, లేకపోతే అది నిజంగా పంచి అయినా కూడా చెప్పే హీరోని బట్టి అది దాని రేంజ్ అలా తారాజోలా పెరుగుతుంది. మొక్కే కదా అని పీకి పారేస్తే పీక కోస్తా అనేది నిజంగా అందులో అలా ఉంటే పంచులు బాగుంటాయి. దానికి అందులో జీవం ఉంది, లైఫ్ ఉంది. ఇందాక మనం అనుకున్నామే కామెడీను, దాంట్లో సోల్ ఉండడం అనుకున్నామే. చిన్న మొక్క కానీ పీక కోస్తా, దీని పీక నువ్వు కోస్తే నీ పీక కోస్తా అనేది ఒక అందులో వృక్షాన్ని ప్రకృతిని ఆరాధించినట్టు ఉంది. చిన్నదాన్ని చిన్న చూపు చూడకనేది ఉంది, చిత్తం ఉంది, జీవం ఉంది. అలాంటివి పంచేసి అంటే భలే ఉందిరా అనుకోండి. ఇంక ప్రతిదీ పంచే. నిలబడకపోతే కూర్చో, అదో పంచి. కూర్చోలేకపోతే పడుకో, ఇది పంచి. అసలు పంచికి అసలు డెఫినేషన్ ఏంటి? పంచికి లాల్చీయే డెఫినేషన్ ఏంటి? అదే అంటే సినిమాలో ఉన్న క్యారెక్టర్లు అన్నీ పంచేయాలన్నీ వేసుకోవాలన్నట్టు టార్గెట్ పెట్టుకుంటారా? ఇట్లా నాకు అర్థం. అందరూ పంచి ఎలా వేస్తారు అసలు? అదే అంటున్నా. అదంటే అది రైటర్ యాంగిల్లో నుంచి వచ్చిన ఇది, లేదా డైరెక్టర్ యాంగిల్ నుంచి వచ్చిన ఇది, అంతే కదా. అది నేను అనేది అంటే దానివల్ల సబ్జెక్ట్ డైల్యూట్ అయ్యే ప్రమాదం ఉంది కదా అని అంతే నేను అనేది. అట్లా ఒక్కొక్కసారి వ్యామోహం తప్పులు చేసింది. ఎలా తప్పులు చేసింది అంటే, ఒక చోట మోర్ దాన్ 1 రైటర్స్ ఉంటారు. రైటర్స్ ఎందుకు ఉంటారంటే ఇవాళ ఈ టార్గెట్స్ని రీచ్ అవ్వడం కోసం. ఇప్పుడు ఒక కంపెనీ పెట్టాం, అందులో నేను చిన్న కిరాణా కొట్టు అనుకో, నాకు ఒక అసిస్టెంట్ చాలు. పెద్ద సూపర్ మార్కెట్ అనుకో, నాకు 100 మంది స్టాఫ్ కావాలి. అన్ని సరుకులు అంతమంది అమ్మాలి, జనాన్ని ఆకట్టుకోవాలి కదా. అలాగే ఇన్ని పంచులు, ఇన్ని టార్గెట్లు సినిమాకి పెరిగిపోయినప్పుడు ఆ కెపాసిటీ, టాలెంట్స్ ఎక్కువ, మోర్ టాలెంట్, మల్టిపుల్ టాలెంట్స్ కావాల్సి వచ్చినప్పుడు టైం బాండ్ ఒకటి, తొందరగా హీరో డేట్లు దగ్గర పడిపోయి స్క్రిప్ట్ అవ్వలేదు, పనిచేసి మనం అనుకున్న భాషలోనే పోనీ అవే రావట్లేదు. అప్పుడు నలుగురిని పెట్టుకున్నప్పుడు నలుగురు 4 చెప్తారు. ఆ భావన తీసుకోవాలి. తీసుకున్నది ఒకసారి పని మనిషికి కూడా పంచి అవుతుంది, వాడాలి తప్పదు. అందరూ వాడేయకూడదు, కానీ ఒకసారి పని మనిషి వాడినా పంచే. ఎలాగంటే మగరాయుడు సినిమాలు అనుకుంటా, ఇవి నేను రైటర్ కాదు దానికి. అందులోనే కదా ఫ్యాంటసీ, యమలోకానికి వెళ్ళడం, ఐరన్ లెగ్ని తాళ్ళేసి కట్టేసి పందుల పెంపకం గురించి చూపిస్తారు. వాడు బాబాయ్ అది గింజుకుని చివరికి అంటాడు, రే ప్రోగ్రామ్ మార్చకపోతే పందులనేనా మార్చండి రా అంటాడు. ఎంత సూపర్ పంచేది, ఎంత క్లాసు పంచేది అసలు. మా ప్రోగ్రామ్ మీరు ఎలాగో పందులు మార్చండి, నేను మొనాటిని భరించలేకపోతున్నాను. ఐరన్ లెగ్ చెప్పింది, అది పంచి అంటే అదే. అప్పుడు తప్పదు, అది ఐరన్ లెగ్గా ఎల్బి శ్రీరామ కాదు, పంచే. పక్క చిక్కిన పులి అన్నాడు వాడు. అలాగా